నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసింటే ఎవరికైతే అర్థమైపోయి ఉంటుంది. సినిమా వాళ్ళకైతే హీరోలున్నారు, రాజకీయ పార్టీలకు నాయకులైతే ఉన్నారు. మరి రైతులకు ఎవరున్నారండి? అది మీకు ఎనర్జీ ఫ్లో ప్లస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్‌కైతే కాల్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో అయితే కూడా జాయిన్ అవ్వండి. టమాటో గ్రూపు అది. టమాటో మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే మనం ఏం చేయలేము. ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. దాంట్లో మెసేజ్లు ఎక్కువ వస్తుంటాయి. దానివల్ల కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. మ్యూట్లో అయితే పెట్టుకోవచ్చు. మీకు ఆప్షన్ ఉంటుంది కాబట్టి. ఇంకైతే మెయిన్ సబ్జెక్ట్లోకి వచ్చేసినామనుకో, ఇంకా రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఏమన్నా వాళ్ళకి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఆ పార్టీ లీడరు, పార్టీ ఇచ్చింటారు. వాళ్ళైతే ఉన్నారు. ఏం ప్రాబ్లం వచ్చినా చూసుకుంటారు. కార్యకర్తలకు ఏం వచ్చినా కూడా ఏం ప్రాబ్లం రాకుండా అయితే చూసుకుంటారు. ఒకసారి చూసుకోకపోయినా ఇంకోసారి అయితే ఎప్పుడో ఒకసారి అయితే వస్తారు, పలకరిస్తారు, ఏదో ఒకటి చేసి పోతారు. కొంచెం అండగా అయితే ఉంటారు. ఇంకా సినిమా వాళ్ళు అనుకో, వాళ్ళకి హీరోలు ఉన్నారు. ఏమన్నా కొంచెం ప్రాబ్లం వచ్చిందనుకో, నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా కొంచెం హీరోలు అయితే కొంచెం సపోర్టివ్గా ఉంటారు. ఇంకా మెయిన్ ఏమంటే ఇంక మన రైతుల కోసం, ఇక్కడ రైతులకి ఏమవుతుందంటే అసలు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అయితే తీసుకోండి. ఇప్పుడు మనం 2గా అయితే డివైడ్ చేద్దాం. ఎందుకంటే సౌత్ ఇండియాలో మనకైతే దీనికి వ్యవసాయానికి అయితే మార్కెట్లకి అయితే చైర్మన్లు వీళ్ళు ఎవరెవరో ఉన్నారు, మేనేజర్లు ఎవరెవరో ఉన్నారంట. వాళ్ళైతే నేను ఇంతవరకు అయితే చూడలేదు. మళ్ళా నార్త్లో తీసుకోండి. సౌత్లో అయితే మనకైతే ఎవరు ఉండరు, పట్టించుకోరు. వ్యవసాయానికి అయితే మార్కెట్ కమిటీ చైర్మన్లు అంటే వాళ్ళు ఎవరు ఉండరు. మార్కెట్లో ఏం రేట్ తక్కువ ఉన్నా కూడా ఎవరైతే పట్టించుకోరు. ఇక నార్త్ సైడ్కి వెళ్ళాం, హర్యానా, ఢిల్లీ సైడ్ వెళ్ళామంటే వాళ్ళు పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఎత్తుకొని ధర్నాలు చేసేస్తారు. ఈ నెలలో కూడా జనవరి 26వ తేదీ కూడా ట్రాక్టర్లతో సమ్మె ఉంది. వాళ్ళు ధర్నా అయితే చేస్తున్నారు. వాళ్ళకైతే రైతు సంఘానికి అయితే లీడర్ ఉంటారు. ఆ లీడర్ అయితే అన్నీ అయితే చూసుకుంటారు. ఏమన్నా జరిగిందనుకో ఢిల్లీ చుట్టుపక్కల ఉండే హైవేలన్నీ కూడా లాస్ట్ ఇయర్ అయితే క్లోజ్ చేసేసారు రైతులు. వాళ్ళ పవర్ అట్లా ఉంటుంది. వీళ్ళు మన మాదిరి మహేంద్ర ట్రాక్టర్లు, చిన్న చిన్న ట్రాక్టర్లు అయితే ఉండవు. వాళ్ళకంతా పెద్ద పెద్ద ట్రాక్టర్లతో వాళ్ళు సేద్యాలు చేస్తుంటారు. మెయిన్ ఏమంటే వాళ్ళకి నాయకుడు ఉంటాడు. వాళ్ళకైతే ఈ లంచాలంట అలాంటివి అయితే వాళ్ళు తీసుకునేట్టుగా కనపడడం లేదు. ఎందుకంటే లంచాలు తీసుకునేసి ఉంటే ఎప్పుడో అయితే క్లోజ్ అయిపోయిండు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రైతులవి. ఎంఎస్పి మినిమం పంటకి మినిమం ప్రైస్ అనేది ఉండాలి. ఆ రైస్ కంటే తక్కువ పడిపోయింది ఇప్పుడు టమాటాకి. ఈ రోజు ఇది కొంచెం లైట్గా రైజ్ అయింది, పడిపోయింది. అలాంటివి వచ్చినా కూడా సిచ్యువేషన్లో వాళ్ళైతే పర్ఫెక్ట్గా రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగినా కూడా రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటేనే మనం అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ అనేది వాళ్ళ పవర్ ఎంత ఉంటుందో అని. లాస్ట్ టైం కూడా 2-3 బిల్లులు ఎత్తుకొని వచ్చారు. లోక్సభలో అయితే ప్రవేశపెట్టారు. ఆ బిల్లులు కూడా మళ్ళీ అయితే వెనక్కి తీసుకునేసరికైతే చేసేసారు. ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసి. అది ఉత్తర భారతదేశం సైడ్. ఇంకా దక్షిణ భారతదేశం సైడ్, మన సైడ్ వస్తే అసలు రైతుకు అనేది నాయకుడే లేడు. అసలు సంఘాలు అనేటివి లేవు. అసలు ఎక్కడన్నా ఉంటే నాకు చెప్పండి. నేను ఒకసారి అయితే వాళ్ళని వెళ్ళి కలిసేసి అయితే రావాలి 100%గా. నాతో కూడా మీరు కూడా వచ్చేటంటే మీరు కూడా రండి. మీరు 100% అయితే చూడండి. ఎవరు అయితే లేరు. మనకైతే ఏం జరిగినా కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఏం చేసేది ఏమైతే అర్థం కాదు. పండ్లకు రేట్లు లేనప్పుడు రేటు ఉన్నప్పుడు ఎవరున్నా లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. రేటు ఉన్నప్పుడు మనకి రేటు ఉన్నప్పుడు కూడా ఉండాలి. ఇప్పుడైతే కమిషన్ 10% ఎక్కువ కమిషన్ కూడా కట్ అయిపోతున్నాయి. మనం కష్టపడి పండిస్తే మనం సంబంధించిన దాంట్లో ఏమైనా మాట్లాడితే రైతులకు ట్యాక్స్ ఉండదంట. ఫర్టిలైజర్ ట్యాక్స్ ఉంటాయి, డ్రిప్ పైపులు మొత్తం అన్ని ట్యాక్స్లే. ఫర్టిలైజర్స్ కాడ నుంచి, డ్రిప్ పైపుల కాడ నుంచి, నువ్వు నీకు పంటలో వచ్చిన డబ్బులు 10% కమిషన్ కాడ నుంచి ఇంకేంది ట్యాక్స్లు కట్టాలి. ట్యాక్స్ కట్టేదానికి వాళ్ళకంటే ఇంకెక్కువ ట్యాక్స్లు కడుతున్నాడు రైతే. అది తెలియడం లేదంటే మళ్ళీ ఏమంటే మనకు వచ్చిన డబ్బుల్లో ట్యాక్స్ కట్టే పని ఉండదు కాబట్టి అది కొంచెం రిలీఫ్ అంతే. అందరికంటే రైతు ఎక్కువ ట్యాక్స్లు అంటే కడతా అంటాడు ఈ ఫర్టిలైజర్స్లో. వీళ్ళైతే జాబ్ చేసే వాళ్ళు 1,00,000 రూపాయలు కడతారు అనుకో సంవత్సరానికి. నువ్వు ఫర్టిలైజర్స్ ఎంత తెస్తావు అంటావు. ఫర్టిలైజర్స్ ఎంత బిల్లు కడతావు ఆలోచించుకో. ఫర్టిలైజర్స్, ఇంకా మల్చింగ్స్, డ్రిప్ పైపులు, నార్మల్ పైపులు ఇలాంటివన్నీ లెక్క వేసుకుంటే నువ్వు ట్యాక్సే లక్ష పైన ఎక్కువ కట్టేస్తావు. మనం లెక్కలు వేసుకుంటే కరెక్ట్గా. అవన్నీ వేసుకోం కాబట్టి మనకు తెలియదు. ఉద్యోగస్తుని కంటే రైతులు ఎక్కువ ట్యాక్స్లు కడుతున్నా కానీ కరెక్ట్ రేట్ అనేది మనకైతే ఉండదు. మన సైడ్ కూడా ఎవరో ఒకరు నాయకుడు అనేవాడు బలంగా ఉంటేనే ఏంటో ఒకటి జరుగుతాయి. మళ్ళీ టమాటాకి కూడా వర్షాలు పడిపోయిన నష్టం అయిపోయింది అనుకో, దానికైతే ఇన్సూరెన్స్లు అలాంటివి కూడా అయితే ప్రజెంట్ ఉన్నాయన్నారు. ఉంటే కట్టుకోండి. లాసెస్ వస్తే అదేమి ఎండ ఎక్కువ లేక అలాంటిపోతేనే ఉన్నాయంట, వర్షాలు పడిపోతాయి. మామూలుగా ఇలా రేట్లు లేకపోతే తగ్గిపోతే పాలసీలు అనేవి పనిచేయవంట. అలాంటివి కూడా ఉంటాయి, చూసుకోండి.
మెయిన్ ఈ నాయకుడు అనేవాడు మనందరికీ అవసరం. ఎవరో ఒక్కరైతే 100% స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళు ఉంటే రైతులు అనేటి వాళ్ళు చూసుకోవచ్చు. మదనపల్లి మార్కెట్లో 3%, 4% టమాటో కమిషన్ అనేది పెట్టారు. తర్వాత ఇప్పుడైతే మళ్ళీ నార్మల్ 10కి అయితే వచ్చేసింది. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా అర్థం అవ్వడం లేదు. 4% అయితే ఓకే మండి పెట్టినోనికి. అలా కాక 10% తీసుకుంటే ఏం మిగులుతుంది రైతుకు చెప్పండి. 100, 10 రూపాయలు వాళ్ళే తీసుకుంటారు. మళ్ళీ కూలోళ్ళు అన్ని ఖర్చులు వేసుకుంటే 20-30% కూడా అయితే మేకలదు లాస్ట్కి. ఇది ఇప్పటి వరకు ఉన్నది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరో ఒకరు నాయకుడు ఉంటే నాకు చెప్పండి, నేను వాళ్ళని వెళ్ళి కలుస్తాను. మన సైడ్ టమాటాకి కానీ, మిరపకి కానీ, ఇట్లా అన్ని సేద్యానికి కానీ ఎవరో నాయకుడు ఉంటే. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.